ఆక్టోపస్ ఇది గతంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలోనే ప్లాన్ చేసుకొచ్చారు. రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నటువంటి అప్పుడు ప్లాన్ చేసుకొచ్చారు. ఆ తర్వాతన కంటిన్యూ అవుతూ వచ్చింది. విడిపోయిన తర్వాత కూడా ఫస్ట్‌లో సురేంద్రబాబు గారు దానికి హెడ్‌గా ఉండి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. పోలీసుల్లోనే యంగ్‌స్టర్స్‌ని బాగా తయారు చేసి, వాళ్ళు భూమి మీద, ఆకాశంలోను, గాలిలోను, నీళ్లలోను దేనిలోనైనా సరే ఈతొచ్చు, వాళ్ళు ఎగిరి దూకగలరు. ఓ రకంగా చెప్పాలంటే బ్లాక్ క్యాట్ కమాండోల తరహా శిక్షణ వాళ్ళకిచ్చింది. ఉగ్రదాడులు, నక్సల్స్ దాడులు నిరోధించడానికి పనికొస్తారు. కంప్లీట్ ఎక్స్‌పర్టైజేషన్ ఉంటది. అట్లాగే వాళ్ళకి ఈ బాంబుల్ని డీఫ్యూజ్ చేయడం దగ్గర నుంచి అట్లాంటి వాటిటి మీద కూడా పూర్తి కమాండ్ ఉంటది. ఓ రకంగా చెప్పాలంటే సూపర్ పవర్స్ లాంటోళ్ళు వాళ్ళు. ఈ ఆక్టోపస్ టీమ్ అకస్మాత్తుగా మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఏది కొన్ని ఇష్యూస్‌లో ఆక్టోపస్‌ని వాడుండాలా, మన రాష్ట్రంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలా. గుజరాత్‌లో వాళ్ళు, హర్యానాలో వాళ్ళు, కాశ్మీర్‌లో వాళ్ళు పట్టుకోగలిగారు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా మొన్న మధ్యన సత్యసాయి జిల్లాలో దొరికారు, అట్లాగే కర్నూలు జిల్లాలో దొరికారు, అట్లాగే విజయనగరం జిల్లాలో దొరికారు. ఇట్లాగే అనేక చోట్ల ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు మన దగ్గర కూడా ఇవన్నిటి మానిటరింగ్ చేస్తూ ఏటీఎస్ ఉండాలా అన్నటువంటిది చెప్పుకున్నాం. అట్లాగే నక్సలైట్లు ఇక్కడ యాక్టివిటీ ఉంటుంది, చూసుకోవాలి అన్నటువంటి. అయితే ఆ కాన్సెప్ట్‌లో పెట్టుకున్నారో లేదంటే ఇంకా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏం పెట్టలేదు గానీ, తాజాగా ఆక్టోపస్ వాళ్ళు విజయవాడ సమీపంలో, విజయవాడ ఔట్‌స్కర్ట్స్‌లోని పెనమలూరు దగ్గర ఒక ఇంట్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్టోపస్ యాక్షన్ చేస్తే అక్కడ ఒక మహిళని పట్టుకున్నారు. ఇంకొక 8 మందిని అదుపులో తీసుకున్నారన్నది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. ఆయుధాలు దొరికినాయి అక్కడ అన్నటువంటిది. వీళ్ళు నక్సలైట్లా, టెర్రరిస్ట్‌లా ఏంటన్నది తెలియాల్సి ఉంది.